సామంతులైన, ధనికులైన, దరిద్రులైన, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవిలి పెద్దవ చేసుకుని వినండి. మా దర్యాప్తులో తేలిన ఒక విషయం మీ కళ్ళ ముందు పెట్టాలనుకుంటున్నాం. దేవాలయానికి వస్తున్నారు పోతున్నారు, కానీ మీరు దేవుని కన్నా పనికి మాలిన విషయాలకు ఎక్కువ భయపడుతున్నారు. అసలు విషయాన్ని ఒకటి వదిలేస్తారు. నీడలా చుట్టంలా వెనకాల తిరుగుతున్న ఒక మరణపు ఛాయని మీరు మర్చిపోయారు. మనం కూడా మర్చిపోయాం కదండి. రేపు ధైర్యంగా లెగిస్తామని ఏదో నమ్మకం మనకి. నేను అడుగుతున్నాను, ఎన్ని రోజులు బతికేస్తాను చెప్పండి. అందుకే బైబిల్ మాట్లాడుతుంది, బైబిల్ అడుగుతుంది, నేరుగా అడుగుతుంది. అధికారులు అడుగుతున్నారు, అయ్యో మీరు భయపడవలసిన విషయానికి భయపడలేదు, అనవసరమైన విషయాలకు భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారు? డబ్బున్నవాడైనా, డబ్బు లేనివాడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా, కూలోడైనా, గొప్పోడైనా, ఎవడైనా అందరికీ చుట్టంలా ఇంటికి వచ్చి నీ జీవితంలోకి వచ్చి పలకరించేసేది ఒకటి ఉంది. దాని పేరు మరణం. ఎవరిని వదలదు అది. స్త్రీ అని, పురుషుడని ఎవ్వరు లేదు, అందరి దగ్గరకు వస్తుంది, అందరినీ పలకరిస్తుంది. మీకు అది బుర్రకి ఎక్కర్లేదు, కానీ పనికి మాలిన విషయాలకు భయపడుతున్నామంటే ఏ విషయానికి? 5వ వచనంలో చూడండి, నా కొరకు పొంచువారు దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేను ఎలా భయపడవలను? దేనికి భయపడతామంట? ఆపదలకు భయపడతాం, చీకటికి భయపడతాం. మనం కట్టుకున్న ఇంటి మీదకి రాత్రులు పైకి వెళ్ళాలంటే ఒంటరిగా మనకే భయం. మనం కట్టుకున్న గదిలోకి, పక్క గదిలోకి వెళ్ళాలంటే భయం. మనం కొనుక్కున్న బీరువాల వెనకాల నైట్ చూడాలంటే భయం. మనకి అన్ని భయాలే మనకి. చివరికి తేలంటే భయం, చిన్న పాము అంటే భయం, ఏదో అలికుడు వస్తే భయం, చీకటి అంటే భయం. ఒక ఆయన నైట్ బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు మెలుగుగా ఉండమన్నాడు. అలా ఉండి అన్నీ భయమే. బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం, అన్నీ భయమే. అన్నిటికీ భయపడతాం. ఏదో దోషం ఉందని, ఏదో ప్రమాదం ఉందని. చివరికి మన ఎదిరింటోళ్ళు, పక్కింటోళ్ళకి వాళ్ళతో మనకు పడకపోతే వాళ్ళు మనకన్నా బలవంతులైతే వాళ్ళన్న భయమే మనకి. అన్నీ భయమే. అడుగుతున్నాను, ఇన్నిటికి భయపడుతున్నారు కానీ అసలు విషయానికి భయపడలేదు. ఆపదలకు భయపడతారు, దోషకృత్యాలకు భయపడతారు, అన్నిటికీ భయపడతారు. చివరికి తమ ఆస్తియే ప్రాపకం అని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకునే వారికి భయపడిపోతారు. ఆస్తిపరులకు భయపడమండి. తెల్ల సొక్క, తెల్ల ప్యాంట్ వేసేసుకుని, ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు వేసుకుని సీరియస్గా ఒక ఆయన ఇలా నడిచి వచ్చేస్తున్నాడు అనుకోండి, ఆయన ఎవరో మనకు తెలియదు, వెంటనే లేచిపోయి కుర్చీ ఇచ్చేస్తాం. ఎందుకు చెప్పండి? ఎవడో పెద్దోడు వచ్చాడని. అదే వయసులో ఉన్నవాడు నలిగిపోయిన సొక్క వేసుకుని, నలిగిపోయిన లింగి కట్టుకుని ఇలా నడిచొస్తే లేచి కుర్చీ ఇస్తావా? ఏమో తాత వెనక కూర్చో వెళ్ళి అంటాం. నేను అడుగుతున్నాను, ఇదే వయసు ఉన్నవాడు అన్ని ఉంగరాలు పెట్టుకుంటే ఇచ్చేస్తావు, మరి ఏమీ లేకుండా నలిగిపోయిన బట్టలు వేసుకుని ఈ పెద్దానికి ఎందుకు? మనం ఇచ్చేది వయసుని బట్టి కాదు, చెప్పండి, డబ్బును బట్టి. డబ్బున్న వాళ్ళకి భయపడిపోతాం. డబ్బున్న వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుందట, ఏమంటారు చెప్పిన, తమ ఆస్తియే ప్రాపకం అని నమ్మి. ఆ ప్రాణం అంతా ఎక్కడ ఉంటుందట? డబ్బు. క్రొత్త నిబంధనలో ఒకటి ఉంటాడు తెలుసు కదండి, ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము, గాదుల్లో నీకు కావలసినంత స్టోరేజ్ ఫుడ్ ఉంది, ఏం టెన్షన్ కానీ వాడు ప్రాణంతో వాడు చెప్పుకుంటున్నాడట. అంటే డబ్బున్న వాళ్ళు తమను తాము పొగుడుకుంటారట. తమ ఆస్తియే ప్రాపకం అని నమ్మి తమను తాము పొగుడుకుంటారు. ఎప్పుడన్నా మీరు చూసారా? డబ్బులుంటే అదో రకంగా నడుపుతాం, డబ్బులుంటే అదో రకంగా చూస్తాం, ఏమీ లేవనుకోండి చక్కగా నడుపుతాం. మనిషిలో ఉండదు డబ్బు, తెలుసా? మళ్ళీ మాట నేను చెప్పిన, డబ్బు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళండి ఎప్పుడైనా. ఈసారి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. వెళ్ళిన వెంటనే టీ తాగుతారా, నీళ్ళు తాగుతారా అడగరు మనల్ని. ఆ గేట్ కాడే మొదలెడతారు. ఏమని చెప్పిన, ఆ బిట్టు మందే, ఈ బిట్టు మందే, ఈ బిట్టు మందే, వెనకాల బిట్టు మందే. బిట్టు అంటే సైటు, ఇది మందే, అది మందే. నడుతున్నాను, ఇన్ని బిట్లు నీయే, కానీ నీకు బిట్టు రిజర్వేషన్ ఉంది, ఊరు అతను గుర్తెట్టుకో. దాని గురించి గుర్తురాదు నీకు. అన్ని బిట్ల కోసం చెప్పుకుంటాం, అది మందే, ఇది మంది. అంటే ఎందుకు చెప్తున్నారు? అదో రకమైన బిల్డప్లు ఉంటాయండి. పెళ్ళి ఒకరోజు నేను వాకింగ్ చెప్తున్నా, పెళ్ళికూతురు బాగానే కూర్చుంది, పెళ్ళికొడుకు బాగానే కూర్చున్నాడు. చాలామంది బాగా, ఎందుకంటే నాకు అటు ఇటు తిరిగి చెప్పలేను నేను. ఒక్కో స్పీకర్కి ఒక బలహీనత ఉంటుంది.
ఒక ఆవిడ అస్తమాలు లేచిపోతుంది, లేచిస్తుంది కూర్చుంటుంది, లేచిస్తుంది కూర్చొని 70 సార్లు లేచిందండి. ఏం అనలేను తెలిసిన ఆవిడ, మనసులో బాధ ఉంది, కోపం వస్తుంది. కానీ అంత అయిన తర్వాత అడిగాను, రే మీ అత్త ఎందుకు అన్ని సార్లు లేచింది, 70 సార్లు లేచింది మెసేజ్ అని అడిగాను. అప్పుడు ఆడు అన్నాడు, రే మా అత్త కొత్త నెక్లెస్ కొందరా అన్నాడు. దాని అర్థం ఏంటండి, పెళ్లి కుదురుకుంది, ఈవిడెందుకు కూర్చోట్లేదు, ఇప్పుడు ఈ నక్కిలీస్ ఊరు వాడా చూడాలి, అందరూ చూడాలి, 70 సార్లు లేచింది. డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఉంది చూడండి, ఆ వచనం చదవండి, ఎందుకు వచ్చిన గొడవ, ఆ వచనం చదవండి. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేను యాల భయపడవలను. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం అలాగా ఏ సోఫా సెట్ ఇంకా చూసాం అనుకోండి, అది అక్కడి నుంచి తెప్పించామండి అంటారు. ఏ డైనింగ్ టేబుల్ చూసాం అనుకోండి, ఇది స్పెషల్గా చేయించామండి, ఇది అనుకోండి, అదండి, ఇవన్నీ చెబుతారండి. రాత్రులు కూడా వాళ్ళకి నిద్ర రాదు, టక్కుమని ఏదైనా మెలకు వచ్చి ఏదైనా శబ్దం వచ్చింది అనుకోండి, వెంటనే బీరు వైపు చూసుకుంటాడు, తాళం వేసి ఉందా, బాగానే ఉందా, ఓకే, బయటకు వచ్చి చూసుకుంటారు, మధ్యలో లెగుస్తారు. ఇన్ని సంపాదించుకునే ఎందుకు, నిద్ర లేక వాళ్ళు తిరగడం ఎందుకు, ఎంత ఉంది అంత ఉండొచ్చు కదండి. నేను సంపాదించొద్దన్నది, కానీ మన డబ్బు మీద మన ప్రాణం ఉందో మనకి నిద్ర లేకుండా ఉంటాం. కానీ విషయం ఏంటి చెప్పినా, బైబిల్ చెప్తుంది చూడండి, తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి భయపడతాం. ఇంకా ఎవరికి భయపడుతున్నారంటే, ఒక మాట గుర్తుపెట్టండి, ఆపదలకు భయపడుతున్నాం, మనకు ఆపద చెయ్యాలనుకున్నోడికి భయపడుతున్నాం, డబ్బున్న వారికి భయపడుతున్నాం. కానీ ఈ ఆపదలు సృష్టించిన వాళ్ళు చచ్చిపోతారు, ఆపదలు ఎదుర్కొంటున్న వాళ్ళు చనిపోతారు, డబ్బున్న వాళ్ళు చనిపోతారు. నేను ఒక వీడియో చూసాను, మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఒక తమిళ యాక్టర్ చనిపోయారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీలో స్పీకర్ని ఇలా అంటున్నాడు. ఆ వీడియో పాత వీడియో పెట్టారు. ప్రతిపక్షాన్ని ఇలా అంటున్నాడు, పై బటన్ ఇప్పాడు, ఆయన ఇలా అంటున్నాడు. అంటే ఆయన ఒక రెబలిస్ట్ పొలిటీషియన్ అన్నమాట. ఎక్కడికక్కడే బెదిరించేస్తున్నాడు. అలాంటి ఆయన అందరినీ బెదిరించాడు. ఆయన కారు దిగినప్పుడు కానీ, కారు ఎక్కినప్పుడు కానీ, అసెంబ్లీలో ఉన్నప్పుడు కానీ, ఎక్కడికక్కడ ఆయన మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు కూడా ఆయన వాగ్దాటికి తట్టుకోలేకపోయాయి. కానీ విషయం చెప్పి నేను కార్యకర్తలు ఏడుస్తున్నారు. ఆయన చనిపోయిన వెనకాల ఏడుపు కొట్టేసిన రాశారు, అయ్యా నువ్వు అన్నిటినీ ఎదిరించావు, కానీ మరణాన్ని ఎదిరించలేకపోయావా. అలా కుర్చీలో కూర్చుని అలా చనిపోయాడండి ఆయన. ఆ రాష్ట్రం అంతా ఏడుస్తుంది. నేను అడుగుతున్నాను, డబ్బున్న వాళ్ళు, రాజకీయ నాయకులు అందరూ చచ్చిపోతారు. ఇంకా చెప్తున్నాడు చూడండి 10వ వచనంలో, జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా చనిపోదురు, తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలిచినని, తమ నివాస స్థలములు తరతరములు ఉండుననియు వారు అనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఆగుదాం, ఒక మాట చెప్తున్నాడు చూడండి, జ్ఞానులు చనిపోతారు. మొబైల్స్లో కానీ ఎలక్ట్రికల్ వస్తువులో ఒక బ్రాండ్ ఉందండి, ఐఫోన్స్ కానీ, ఐఫోన్ ట్యాబ్స్ కానీ, ఈ యాపిల్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ బ్రాండ్ అంటే రాయల్ బ్రాండ్స్ అన్నమాట. ఎప్పటికీ యాపిల్ని దాటేసే ఫోన్స్ రావేమో. ఆ ఫోన్ మన చేతిలో ఉంటే ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్టే. అది ఎవడైనా దొంగిలించినా అది దొంగతనం చేయలేరు, వాడు ఎక్కడుండో దొరికేస్తాడు. దాంట్లో ఉండే డేటా కానీ, సౌకర్యం కానీ, అది కనిపెట్టిన విధానం చూస్తే మతిపోతుంది. ఎప్పటికీ అనుకుంటారు అసలు ఎలా కనిపెట్టాడని. కానీ అంత మేధావి ఒకరోజు హాస్పిటల్ మంచం మీద ఒక మాట అన్నాడు, నాకు జ్ఞానం ఉంది, పేరుంది, డబ్బు ఉంది, నేను పిలిస్తే పరిగెట్టే మనుషులు ఉన్నారు, కానీ నన్ను తినేసే మరణం నా దగ్గరకు వచ్చింది. నా జ్ఞానం ఈ మరణం నుండి నన్ను బయటికి తీసుకురాలేకపోతుందని చనిపోయాడు యాపిల్ అధినేత స్టీవ్ జాబ్. జ్ఞానులు చనిపోతారంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ కనిపెట్టిన జ్ఞానులు కూడా చనిపోయారు. మూర్ఖులు ఉంటారండి. మూర్ఖులు మన ఈదుల్లో, మన గ్రామాల్లో ఉంటారు చూసారా, వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉంటారంటే వాళ్ళకి సంబంధం లేని గొడవల్లో కూడా దూరిపోతారు. ఎందుకంటే అది పెద్ద హీరోయిజం అనుకుంటారు, అందులో దూరిపోతారు. ఆడికి అసలు సంబంధం ఉండదు. ఇందులోకి వచ్చేసి అటు ఇటు ఆడిని గంటేసి ఏడ్రా అంటుంటారు. కొంతమంది చూసారా, పై బట్టని నిప్పేస్తారు, ఏదో పాపం ఇటు మైక్ టైసన్ తమ్ముళ్ళలాగా ఈ పై బట్టని నిప్పేసి ఇలాగా ఆ ఎండిపోయిన బోరేసుకుని ఇలా తిరుగుతుంటారు. తిరిగి ఆ ఈదుల్లో మూర్ఖంగా తిరుగుతుంటారు చూసారా. ప్రతిదానికి గొడవ పెట్టుకుంటారు. ప్రతిదానికి వాడిని ఏమన్నా అన్నామనుకోండి, ఆడ వెనకాల మూకుంటారు, ఈ మూకంతా కలిసి మన మీద పడిపోతారు.
ప్రతి ఒక్కరి మీద. వాడిని ఏం అవసరం లేదు, వాడిని పలకరిస్తేనే గొడవ. మూర్ఖులు ఉంటారు ప్రతి ఏరియాలో, మీరు గమనించండి. మాకు కూడా ఒకడు ఉండేవాడు మూర్ఖుడు, ప్రతి దానికి గొడవే, ప్రతి దానికి. ఆడిని ఏమన్నా అన్నారన్నా అనకపోయినా ప్రతి దానికి. ఎందుకంటే ఎవరినైనా కొడితే అది పెద్ద హీరోయిజం అనుకునేవాడు. అలా టైంలో ఒకరోజు ఆయనకి ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, హాస్పిటల్ మంచం మీద పడేశారు. వీళ్ళ తమ్ముళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్తున్నారు, అనియా ఆడు ఇలా అంటున్నాడు రా అన్నారు. అప్పుడు అన్నారు, అంటే అన్నీలనరా అన్నాడు. ఏ మాట్లాడితే ఎగిరెగిరి పడిపోయావు, ఇప్పుడు ఎందుకు పడవు? అయిపోయింది బండి, బోరుకు వస్తుంది. మూర్ఖులు కూడా ఏమవుతారు చెప్పండి? చచ్చిపోతారు. బలవంతులు చనిపోతారు, బలహీనులు చనిపోతారు, అందరూ పశుప్రాయుల్లా చనిపోతారు. ఇంకా విచిత్రమైన మాట అన్నాడు, తమ ఆస్తి ఇతరులకి విడిచిపెడతారు. ఆస్తుల కోసం మళ్ళీ వచ్చింది. ఆస్తులు ఇతరులకు విడిచిపెడతారంటే ఎలాగా? ఈ రోజుల్లో అతిపెద్ద తెలివితేటలు చెప్పిన పాలసీలు. ఏ పాలసీ కడితే ఎంత వడ్డీ పడుతుంది, ఏ పాలసీ కడితే ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది, ఏ పాలసీ కడితే అన్ని పాలసీలు ఉండే కామన్ రూల్ ఏంటి చెప్పినా, నువ్వు చచ్చిపోతేనే ఎక్కువ వస్తాయి డబ్బులు, గుర్తుపెట్టుకో. నువ్వు కావాలంటే అడుగు. తదనంతరం అని ఉంటుంది ఒక పాయింట్, దాన్ని నామినీ అని రాస్తావు. నామినీ పేరు ఏమి పెడతావు నువ్వు? మీ మనవడదే మనవరాళ్ళు ఎట్టి వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుని శిలక పలుకులు పలుకున్నాడు పలుకుతూ వాళ్ళ దగ్గర ఏమని, మరి ఎంత పాలసీ కడుతుందని తెలుసా? 50 లక్షల పాలసీ కడుతున్నాను రా అనగానే మనవడు అనుకుంటాడు, అయితే నువ్వు చచ్చిపోతే అనుకో. మనవరాళ్ళకి చెప్తావు, నువ్వు నేను చనిపోతే ఎంత పాలసీ తెలుసా? 50 లక్షల పాలసీ అనగానే ఆ లెగిసినప్పుడల్లా ఉదయం చూసుకుంటారు, మా మామ ఇంకా చచ్చిపోలేదట్టి. ఎందుకంటే పాలసీ వాళ్ళ పేరు ఎట్టాడు. తమ ఆస్తిని అడుగుతున్నారు, పోగేస్తారు పోగేస్తారు పోగేస్తారు, దాస్తారు. మనకు బిజినెస్ మ్యాగ్నెట్ చనిపోయాడు ఇండియాలో, మీరు చూసారు లేదు? 29,000 కోట్ల రూపాయలు సంపాదిస్తే డబ్బులన్నీ కొడుకులు పట్టుకెళ్ళిపోయి, భార్య పట్టుకెళ్ళిపోయి విదేశాలు చనిపోతే, చనిపోయిన వాళ్ళు వెళ్ళి సెటిల్ అయిపోతే, ఈయన చనిపోతే కనీసం చూడడానికి కొడుకులు కానీ కోడలు కానీ భార్య కానీ రాలేదు. ఎందుకంటే ఆస్తి సంపాదించి ఎవరో ఒకరికి ఇచ్చి వెళ్ళిపోవాలి. కింద ఒక మాట అన్నాడు చూడండి, తమ నివాస స్థలాలకట తరతరములు ఉండునని తమ భూములకు తమ పేర్లు పెడతారు. భూములకి ఏం పెడతారట? మీ భూములు ఏమున్నాయి నాకు తెలియదు, నా భూములు ఏమున్నాయి మీకు తెలియదు. మీకు తెలిసిన నాకు తెలిసిన 3 పేర్లు చెప్తాను వినండి. ఇంద్రమ్మ గృహాలు అనేవారు. ఇంద్రమ్మ ఉందా? ఏది ఇంద్రమ్మ? ఏది లేదు. రాజీవ్ గృహాలు అక్కడ ఉంటాయి మనకి. రాజీవ్ గారు ఉన్నారా? లేరు. చంద్రన గృహాలు అన్నారు. నెక్స్ట్ ఏంటని అడగండి నన్ను. జగనన్న గృహాలు అంటున్నారు. నెక్స్ట్ ఏంటని అడుగుతున్నాను. ఉంటారా? జేమ్స్ గారి నివాసం అంటే నేను జేమ్స్ గారి నివాస స్థలం అని పెట్టుకుంటాను. నా స్థలం ఉంటుంది, నేను ఉంటానని చెప్పండి. మనం ఇవి నవ్వుకుంటున్నాం కానీ ఇవి సీరియస్ విషయాలండి. మన భూములకి పేర్లు పెట్టుకుంటాం, మన ఆస్తులు దాపరికం చేస్తాం, మనం ఎన్నెన్నో కళ్ళగంటాం, కానీ ఇవన్నీ ఎక్కడ ఉండిపోతాయి? ఒకరోజు చచ్చిపోతాం. ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి, స్వతాశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించిన వారికి ఇదే గతి. వీళ్ళెవరు? ఇది అదో రకం బ్యాచ్లు. వీళ్ళెవరు చెప్పిన? ఆరోగ్యంగా ఉండండి, మంచిగా నవ్వుకోండి, ఎక్కువ కోపపడకండి, ఆయుష్ తగ్గిపోద్ది, హ్యాపీగా ఉండండి, నవ్వండి, ఉదయం 4:30కి పార్క్ రండి, కొంచెంసేపు నవ్వండి, ఆరోగ్యకరమైన జీవితం మీ వశం అవుద్దంటారు. చూసారు మన టౌన్లో 4:30కి వెళ్ళిపోతారు బామ్మలు తాతయ్యలు అందరూ. ఎక్కడికి? నవ్వడానికి. చూసారు మీరు? తెగ నవ్వేస్తారు. ఎందుకు? నవ్వెత్తే బతికేస్తారని. ఇలాగే ఉదయం 4:30కి మొదలెడతారండి, నవ్వండి, ఆహాహాహా నవ్వురాతలకి. వాళ్ళు నవ్వుతుంటారు, ఆహాహాహా నవ్వి ఒక ఆవిడ గట్టిగా నవ్వేసి వాళ్ళు వండుతారు, తీసుకొస్తారు ఇంటికి. నేను అడుగుతున్నా, నవ్వెత్తే బతికేస్తారా? మన రాజమండ్రిలో తింగర పని చేస్తారు. ఏంటి చెప్పనా? ఎవడేదో పైనుంచి చెప్పాడు, తలకు మాస్తున్నాడు. ఆ పైనుంచి ఏం చెప్పారంటే, కరోనా పోవాలంటేనట కంచం ఒకటి గ్లాస్ ఒకటి తెచ్చుకుని అందరూ మేళ్ళెక్కి టకటకా కొడితేనట హూ అంటే పోద్దట. ఏంటి మరీ అంత అమాయకం అనుకుంటున్నారు. కూ అంటే పోయేదా కరోనా? అది కూ అన్నందుకే ఆడు సొంగ మీద అన్నదికి వచ్చేసింది కరోనా.
అడుగుతున్నాను చెప్పండి. నవ్వెత్తే బతికారు. స్వతాసి పూర్లు అంటే వీళ్ళు ఎన్నో సూత్రాలు చెప్తారు. ఏం సూత్రాలు చెప్తారంటే కొంచెంసేపు నవ్వండి, కొంచెంసేపు ఇలా ఉండండి, కొంచెంసేపు అలా ఉండాలంటే నవ్వుతూ నవ్వుతూ చచ్చిపోయిన వాళ్ళు లేరండి. నడుస్తూ నడుస్తూ చనిపోయిన వాళ్ళు లేరండి. జిమ్ములు చేస్తూ చనిపోయిన వాళ్ళు లేరండి. రన్నింగ్ ట్రాక్స్ మీద చనిపోయిన వాళ్ళు లేరండి. నేను అడుగుతున్నాను, మొలకెత్తిన ఇత్తనాలు తినండి, మొలకెత్తిన ఇత్తనాలు తినండి, మొలకెత్తిన ఇత్తనాలు తినండి, నీళ్ళు తాగండి అంటే మొలకెత్తిన ఇత్తనాలు ఎక్కువ తినేసి గ్యాస్ ఎక్కువైపోయి చచ్చిపోయిన వాళ్ళు లేరండి. ఎందుకంటే గ్యాస్కి స్ట్రోక్ ఉంటుంది. అది అటు తిరిగి ఇటు తిరిగి గుండు కొట్టింది అనుకో, కొట్టేద్ది అంతే. ఇక నేను అడుగుతున్నాను, అందరూ చనిపోతారంటే చనిపోతారు. వీళ్ళందరిని అడుగుతున్నాను, అందరూ చనిపోతారని ఇందాక నుండి బాగానే చెప్తున్నావు, వీళ్ళు చనిపోయాక ఏమవుతారు? ఏమవుతారు అడుగుతున్నాను. మట్టితో ఆగిపోతే సరే సరే, గోత్తో ఆగిపోతే సరే సరే, కానీ ఈ చనిపోయిన తర్వాత నీ శరీరం ఇక్కడ ఉంటుందేమో కానీ నేను నడిపించిన ఒకటి ఉంది. దాని పేరు నువ్వు పవర్ అంటావో ఆత్మ అంటావో, ఇక ఏ పేర్లు పెట్టుకో కానీ నీకు తెలియనిది ఏదో నీ పిండ దశ నుంచి నడిపిస్తుంది. ఆ క్రోమోజోమ్ సీను కూడా నడిపించింది అదే. ఆ నడిపించింది ఏదో ఉంది. ఆ ఉన్నది ఏం చేస్తుందంటే కింద చెప్తున్నారు చూడండి, వారందరూ పాతాళంలో మందగా పడిపోతారట. నా మాట అర్థమవుతుందా? మనిషికి పొంచున్న అతిపెద్ద ప్రమాదం ఏంటంటే, ఒకటి శారీరకమైన మరణం, రెండు పాతాళం అనే కోపం ఎదురు చూస్తుంది. ఇది మన ప్రమాదం. మన డబ్బులకు భయపడుతున్నాం, ఆస్తిపరులకు భయపడుతున్నాం, ఆపదలకు భయపడుతున్నాం, చీకటికి భయపడుతున్నాం, చిన్న చిన్న జీవులకు భయపడుతున్నాం, అన్నిటికీ భయపడుతున్నాం. కానీ నేను మింగేసే నీడలా తిరుగుతున్నా, నీ శరీరంలోనే దాక్కున్న ఆ మరణానికి భయపడలేదు. ఆ మరణం వెనకాల నువ్వు వెళ్ళే పాతాళానికి భయపడ